హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు క్రిప్టో ట్రేడింగ్ లో మనం రెంకో చార్ట్స్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏ విధంగా అయితే తీసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్దమ్ ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా. ఓకేనా గైస్? ఎందుకంటే బ్రో మనకి ఇండియన్ మార్కెట్ లో చూసుకుంటే రెంకో చార్ట్స్ అనేవి ఎక్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉన్నాయి బ్రో. అదే మనము క్రిప్టో మార్కెట్ లో చూసుకుంటే ఇలా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే లేవు. అసలు క్రిప్టో మార్కెట్ లో ఏంటంటే అలా మనకు ఆ అప్లికేషన్స్ లో ఏంటంటే మనకు రెంకో చార్ట్స్ యొక్క ఆప్షన్ ఇస్తలేడు బ్రదర్స్. ఓకేనా? అదే మనము ట్రేడింగ్ వ్యూ లో పోయి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు ప్రీమియం అయితే పే చేయాల్సి అయితే వస్తుంది రెంకో చార్ట్స్ కోసం. అంటే మంత్లీ దానికి 2500 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే వస్తుంది. అదే మనం ఇండియన్ మార్కెట్ లో చూసుకున్నాం అనుకోండి, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటది. అంటే మన ఇండియన్ మార్కెట్స్ ఏంటంటే ట్రేడింగ్ వ్యూ తో కొంచెం కొలాబరేట్ అయ్యి అయితే ఉంటారు గైస్. అందుకోసం మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇచ్చేస్తారు. అదే మనం క్రిప్టోలో చూసుకుంటే మనకు మనీ పే చేయాల్సి అయితే వస్తుంది. సో ఈ వీడియోలో ఇప్పుడు మీకు మనకి ఇండియన్ మార్కెట్ లో ఎట్లయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకుంటున్నామో అదే విధంగా మనము క్రిప్టో మార్కెట్ లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రెంకో చార్ట్స్ ని ఎట్లా యూజ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ట్రిక్ ఉంది గైస్, ఓకేనా? అంటే ఒక సీక్రెట్ వెబ్సైట్ ఉంది, మీకు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో ప్రీమియం వీడియో బ్రో, అస్సలు మిస్ అవ్వద్దు గైస్, ఓకేనా? సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, క్రిప్టోలో కూడా ఫ్రీగా ఇస్తే అయిపోతుండే కదా బ్రో వాళ్ళు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్ గైస్, ఫ్రీగా ఇవ్వచ్చు, బట్ మనకు రెంకో ఏంటంటే బ్రో ప్రీమియం గైస్, ఓకేనా? మనకు అలాంటి సీక్రెట్స్ అనేవి ఎవరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇవ్వరు. మనం ఇస్తున్నాం కదా అని ప్రతి ఒక్కరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తారా గైస్? ఇయ్యారు కదా. ఎందుకంటే మనకు రెంకోలు ఏంటంటే నాయిస్ లెస్ గా అయితే ఉంటది, ఎలాంటి నాయిస్ అనేవి ఉండే అన్నట్టు చార్ట్స్ లో చాలా ఈజీగా అయితే ఉంటది అన్నట్టు, ఓకేనా? మీకు రెంకో స్ట్రాటజీ పైన నేను ఆల్రెడీ వీడియో అయితే చేసిన బ్రో, మీరు ఇప్పటి వరకు చూడకపోతే మన ఛానల్ పైన ఉంటది 2299 కోర్స్ గైస్ అది, ఓకేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇచ్చేసిన అన్నట్టు ఆ స్ట్రాటజీ వీడియో డెఫినెట్లీ గా చూడండి. 1 అవర్ వీడియో అయితే ఉంటది, అది మిస్ అవ్వకుండా అయితే చూడండి, సరేనా? సరే, ఇప్పుడు అదే స్ట్రాటజీని మనము క్రిప్టో మార్కెట్ లో కూడా ఎట్లా పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? సో వీడియోని అయితే చూస్తుండండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో, సరేనా? అంటే ఇప్పుడు నేను మీకు ల్యాప్టాప్ లో అయితే చూపించబోతున్నా, కొంచెం స్క్రీన్ పెద్దగా ఉంటది కాబట్టి, సరేనా గైస్? అండ్ గైస్, మీరు ఇప్పటి వరకు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ లింక్ తోని ఓపెన్ చేసుకోండి బ్రో. నాకు కూడా ఒక చిన్న మీరు హెల్ప్ చేసినట్టయితే ఉంటది అన్నట్టు, సరేనా? సో నేను ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నా బ్రో. ఎందుకంటే బ్రో ఇది మనం ఇండియన్ అప్లికేషన్ అన్నట్టు, సరేనా? సో దీంట్లో మనకు ట్రేడింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటది. ఫండ్స్ యాడ్ చేసుకోవడం, విత్డ్రా చేసుకోవడం మంచిగా అయితే ఉంటది అన్నట్టు. మొత్తం డైరెక్ట్ ఐఎన్ఆర్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు గైస్, ఓకేనా? ఇలాంటి ఇష్యూస్ అనేవి రావు. అదే మీరు వేరే అప్లికేషన్స్ తో అనుకోండి, కొంచెము సపరేట్ గా మనము క్రిప్టో కాయిన్స్ పర్చేజ్ చేయాల్సి అయితే వస్తుంది, P2P అవన్నీ పంచాయతీలు అయితే ఉంటాయి. దీంట్లో అట్లా ఉండదు, మొత్తం ఇండియన్ అప్లికేషన్, సేఫ్ అప్లికేషన్ కాబట్టి. సో అందుకోసం దీంట్లో అయితే యూజ్ చేస్తున్నా బ్రో. మీరు కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన లింక్ తో ఓపెన్ చేసుకోండి, సరేనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటది. అండ్ మీరు నా లింక్ తో ఓపెన్ చేసుకుంటే ఏంటంటే గైస్, మీకు యూపీఐ ఆప్షన్ అనేది మీకు స్టార్టింగ్ లోనే వచ్చేస్తా అన్నట్టు, అంటే ఫస్ట్ డే రోజే మీకు ఓపెన్ అయిపోతుంది. అదే మీరు డైరెక్ట్ పోయి చేసుకుంటే మీకు కొన్ని ఫ్యూచర్స్ అనేవి రావన్నట్టు గైస్, సరేనా? ఓకే. సో ఎనీవేస్ గైస్, ఇప్పుడైతే మనము రెంకో చార్ట్స్ అనేవి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎట్లా దొరుకుతాయి అనేది చూసుకుందాం, సరేనా గైస్? సో ఈ విధంగా అయితే ఉంటది బ్రో, మీకు మొబైల్ లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉంటది అన్నట్టు. సో ఇక్కడ నుంచి గైస్ నేను ఏం చేస్తా అంటే, సో ఇక్కడ చూసుకోండి, మార్కెట్స్ పైన క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ మనకి ఎన్ని అయితే మార్కెట్స్ ఉంటాయి అవన్నీ వచ్చేసాయి. సేమ్ మొబైల్ లో కూడా ఇదే విధంగా అయితే వస్తుంది బ్రో. సో చూస్తుండండి, ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్, ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూసుకోండి, ఇప్పుడు బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా బ్రో. ఇక్కడ నేను బిట్ కాయిన్ పైన క్లిక్ చేసుకున్నా, చూడండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు లోడింగ్ అనేది అవుతుంది. సో కొంచెం నా నెట్ అనేది స్లో ఉంది గైస్, ఓకేనా? సో దీనికి కొంచెం పెద్దగా అయితే చేసుకుంటాను నేను. సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే పెద్దగా చేసుకున్నా కదా. సో ఇక్కడ చూసుకోండి, ఇవి వచ్చేసి మనకు నార్మల్ క్యాండిల్స్ గైస్, మీకు తెలిసిందే కదా నార్మల్ క్యాండిల్స్, ప్రతి ఒక్క యూట్యూబర్ చూపిస్తారు కదా, ఇవి నార్మల్ క్యాండిల్స్ అన్నట్టు, సరేనా? సో మన స్ట్రాటజీ ఏం బ్రో, రెంకో స్ట్రాటజీ తెలుసు కదా, ప్రీమియం స్ట్రాటజీ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అది మనము ఇండియన్ మార్కెట్ లో చూసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే ఉంది, బట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు క్యాండిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుంటే, సో ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ మనకు వేరే చాలా ఉన్నాయి చూసుకోండి, బార్స్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి. క్లిక్ చేసుకుంటే ఇవి బార్స్ క్యాండిల్స్ అన్నట్టు, మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఇవి మనకు నార్మల్ క్యాండిల్స్, ఇవి వచ్చేసి హోలో క్యాండిల్స్ అన్నట్టు, ఇవి లైన్ విత్ మార్క్స్, ఈ విధంగా చాలా ఉన్నాయి చూసుకోండి. ఏరియా, హెచ్ఎల్సి ఏరియా, బేస్ లైన్ అని ఈ విధంగా చాలా ఉంది. హైలో అని హింకినాషి క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, సరేనా? బట్ గైస్ ఇక్కడ చూసుకుంటే మనకు రెంకో చార్ట్స్ అనేవి ఇక్కడైతే చూడండి కనిపించవు బ్రో, ఓకేనా? సో దీంట్లో అయితే మనకు రెంకో చార్ట్స్ అనేవి ఇవ్వలేడు. అదే మనకి ఇండియన్ మార్కెట్ లో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటాయి అన్నట్టు గైస్, ఓకేనా? అక్కడ మనకు మన ఇండియన్ మార్కెట్స్ ఏంటంటే ట్రేడింగ్ వ్యూ తోని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కొలాబరేట్ అయ్యితే ఉన్నారన్నట్టు, సరేనా? సో మనము ఇప్పుడు దీంట్లో రెంకో చార్ట్స్ తీసుకుందాం అంటే దీంట్లో అయితే ఆప్షన్ ఇవ్వలేడు అన్నట్టు, ఎందుకంటే మనకు రెంకో చార్ట్స్ పుణ్యానికి అయితే ఇవ్వడు బ్రో, ఎందుకంటే అవి నాయిస్ లెస్ గైస్, ఓకేనా? చాలా మంచి అయితే అర్థమవుతాయి అన్నట్టు, మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు సేల్ చేయాలి అనేది. ఆ చార్ట్స్ తో ఏంటంటే మనము డెఫినెట్లీగా 90% మన ట్రేడ్స్ అనేవి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు, 90%. ఆ చార్ట్ చూసిన తర్వాత ఒక చిన్న పోరాడైనా సరే, ఎవరైనా సరే ఈజీగా అయితే అర్థం చేసుకుంటాడు చార్ట్స్ ని, సరేనా గైస్? అందుకోసమే ఇవి
ఇవి ప్రీమియం అన్నట్టు మనకు, అందుకే క్రిప్టోలు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇవ్వలేరు గైస్, సరేనా. సో ఇప్పుడు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎట్లా తీసుకోవాలి అనేది మెయిన్ పాయింట్ ఇప్పుడు, అంతే కదా, దానికోసం మీరు వీడియో చూస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవాలనుకుంటే, సో చూసుకోండి దీన్ని అయితే చిన్నగా చేసేస్తా. దాని తర్వాత సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఒక న్యూ ట్యాబ్ ని అయితే ఓపెన్ చేసుకుంటా బ్రో, ఓకేనా. ఓపెన్ చేసుకుంటా న్యూ ట్యాబ్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ మీరు కూడా సింపుల్ గా క్రోమ్ లకి లేదా గూగుల్ లకి అయితే వచ్చేయండి. సింపుల్ గా వచ్చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి గైస్, ఓకేనా. ఏమని, గో చార్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ట్రేడింగ్ వ్యూ చూసామా, ట్రేడింగ్ వ్యూ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లేదు, మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ట్రేడింగ్ వ్యూ అనేది వచ్చేసింది. ఓపెన్ చేసుకొని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తా, దాని తర్వాత ఈ ట్రిక్ ని ఎట్లా అప్లై చేసుకోవాలనేది చూపిస్తా, సరేనా గైస్. ఓకే, సో చూసుకోండి ఇక్కడైతే ఓపెన్ అయింది. ఇక్కడ నిఫ్టీ 50 చార్ట్ ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, నిఫ్టీ 50, ఓకేనా. నిఫ్టీ 50 లో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది దీంట్లో, ఎట్లయినా ఇండియన్ మార్కెట్ లో. క్రిప్టో చూసుకుందాం మనం, ఓకేనా. క్రిప్టో చూసుకుందాం, సరేనా గైస్. సో ఇగో బీటీసీ యూఎస్డిటీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూడండి బ్రో, మనకు దీంట్లో అయితే బీటీసీ ఓపెన్ అయిపోయింది అన్నట్టు, సరేనా. సో ఇప్పుడు చూసుకుంటే దీంట్లో క్యాండిల్స్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇగో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే బ్రో ఇక్కడ మనకు చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకోండి రెంకో అని ఉంది కదా, దీంట్లో రెంకో ఉంటది బ్రో. బట్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి గాయస్, ఇక్కడ చూసుకోండి జస్ట్ డే 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు, సరేనా. అంటే ఇది ప్రీమియం అన్నట్టు. సో దీనికి మనం టైం చేంజ్ చేసుకుందాం అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక 1 minute పెట్టుకున్నాం అనుకోండి బ్రో, పెట్టుకుంటే రాదు బ్రో. ఇక్కడ చూసుకోండి ప్రీమియం పే చేయమని ఇస్తున్నాడు అన్నట్టు, సరేనా. సో 30 days ఈ విధంగా మంత్లీ ప్రీమియం ఉంటది అన్నట్టు. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనము ఫ్రీ ట్రయల్ పైన క్లిక్ చేసుకున్నాం అనుకోండి బ్రో, ఇక్కడ లాగిన్ చేసుకోమని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ మీకు 2500 మంత్లీ పే చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు గైస్, ఓకేనా. సో మనకు దీంట్లో అయితే ట్రేడింగ్ వ్యూ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తలేడు అన్నట్టు. సో మనం అందుకోసమే మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఒక సీక్రెట్ వెబ్సైట్ అనేది ఉంది బ్రో. వెబ్సైట్ ఏంటంటే మళ్ళీ క్లిక్ చేసుకుంటా నేను ఫ్రెష్ గా, దీన్ని ఇక్కడ టైప్ చేసుకుంటా, చూసుకోండి మీరు కూడా టైప్ చేసుకోండి ఈ విధంగా, గో CHARTING, గో చాటింగ్ గైస్, మంచిగా చూసుకోండి, గో చాటింగ్, ఓకేనా. సో వీడియోకి లైక్ చేయాల్సిందే బ్రో, ఇలాంటి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎవ్వడు ఇవ్వడు బ్రో, నిజం చెప్తున్నా. సింపుల్ గా క్లిక్ చేసుకుంటా, వీడియోకి లైక్ చేయాల్సిందే మీరు డెఫినెట్లీ గా. దీన్ని చూసుకోండి ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది, సింపుల్ గా ఓపెన్ అయితే చేసుకుంటా. సో చూసుకోండి బ్రో, ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. సో సింపుల్ గా మీరు సైన్ అప్ చేసుకోవాలనుకుంటే సైన్ అప్ చేసుకోండి. దీంట్లో కూడా మనకు అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది బ్రో. మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇష్టం, మీరు చేసుకోవచ్చు. బట్ నేనైతే మీకు అప్గ్రేడ్ చేసుకోమని ఇయ్యా, ఇక్కడ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూజ్ చేసుకోవచ్చు, సరేనా. అండ్ ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా అన్నట్టు, సరేనా. సింపుల్ గా క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడికైతే వచ్చేస్తారు గైస్, ఓకేనా. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకోండి మనం ఫ్యూచర్స్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా. మనం ఎందుకంటే డెల్టా ఎక్స్చేంజ్ లో ఫ్యూచర్స్ లోనే ట్రేడ్ చేస్తాం కదా గైస్, ఫ్యూచర్స్ లోనే ట్రేడ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్యూచర్స్ లో టైం డికే అనేది ఉండదు అన్నట్టు గైస్, ఓకేనా. అదే ఆప్షన్స్ లో అనుకోండి డైలీ ఇక్కడ మనకు ఎక్స్పైరీ ఉంటది, డైలీ ఏంటంటే మన ప్రీమియమ్స్ అనేవి మొత్తం లాస్ అనేవి అవుతూ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. చాలా రిస్క్ ఉంటది మీకు ఆప్షన్స్ అయితే, అందుకోసం మనం ఫ్యూచర్స్ లో అయితే చేస్తాం. ఫ్యూచర్స్ చాలా బెస్ట్ బ్రో, చాలా ఈజీగా ఉంటది అన్నట్టు, సరేనా. ఇక్కడ మనకి ఎలాంటి టైం డికే అనేది ఉండదు. మీరు ఈ రోజు పర్చేజ్ చేసి మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఎప్పుడైనా సరే సేల్ చేసుకోవచ్చు అన్నట్టు, సరేనా. అందుకోసం మనం ఫ్యూచర్స్ లోనే చేస్తాం. ఓకే, సో మళ్ళీ ఇక్కడ గో చార్టింగ్ అయితే ఓపెన్ చేసుకున్నా. దెన్ గైస్ ఇక్కడ చూసుకున్నాం కదా, ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకుందాం. ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దేంట్లో అయితే ట్రేడ్ చేస్తాం అనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మీరు బిట్ కాయిన్ లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకు రెంకో చార్ట్స్ అనేవి లేవు, సరేనా. మనం ఏం చేస్తామంటే బిట్ కాయిన్ దీంట్లో సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా మనం గో చార్ట్స్ లకి అయితే వచ్చేస్తాం. దెన్ ఇక్కడ ఏం చేస్తాం, BTC USDT అని సెర్చ్ చేస్తాం, ఓకేనా. సో మీరు ఏ మార్కెట్ లో చేసుకుంటే ఆ మార్కెట్ యొక్క అని సెర్చ్ చేసుకోండి, అర్థమవుతుంది కదా గైస్. ఇప్పుడు నేను బిట్ కాయిన్ లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి BTC అని సెర్చ్ చేసుకున్నా. దెన్ గైస్ ఇక్కడ చూసుకోండి మనకు బైబిట్ చార్ట్స్ ఓపెన్ అయిపోతాయి, బైనాన్స్ ఓపెన్ అయిపోతాయి, చూసుకోండి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతాయి. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బైనాన్స్ చార్ట్ అయితే యూజ్ చేసుకుంటా గైస్, ఓకేనా. BTC USDT పర్పెచువల్ ఫ్యూచర్స్ అని ఉంది కదా, ఇవి కాదు ఎక్స్పైరీ ఉంది కదా, ఇవి ఏంటంటే మనకు ఆప్షన్స్ అన్నట్టు, దీంట్లోకి పోవద్దు మనము, ఫ్యూచర్స్ కాబట్టి మనది పర్పెచువల్ ఫ్యూచర్స్ గైస్, ఓకేనా. దీనిపైన క్లిక్ చేసుకుంటా, సరేనా. సో క్లిక్ చేసుకుంటే గైస్ మనకు చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది గైస్ ఇక్కడైతే, ఓకేనా. సో చూసుకోండి బిట్ కాయిన్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది, మీకు చూపిస్తా చూసుకోండి. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర అయితే ఉంటది మార్కెట్ అనేది మనకు, చూసుకోండి ఇప్పుడు ఎంత 83,754 అయితే నడుస్తుంది కదా, చూసుకోండి ఇక్కడ కూడా అంతే నడుస్తుంది 83. కొంచెం మనకి ఏంటంటే కొంచెం ఇంటర్నెట్ స్లో దాన్ని బట్టి ఉంటది అన్నట్టు, 83,775 అంటే ఒక 10 points 5 points అటు ఇటు ఉంటది. అంటే మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ సేమ్ అయిపోతుంది అన్నట్టు, సరేనా. మనకి ఏంటంటే కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం అటు ఇటు అవుతుంటా అన్నట్టు గైస్, ఓకేనా. నో ప్రాబ్లం, ఇక్కడ చూసుకోండి, సరేనా, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇవి వచ్చేసి మనకు నార్మల్ చార్ట్స్ గైస్, ఓకేనా. మనకి ఎట్లయితే మనకు డెల్టా ఎక్స్చేంజ్ లో కనిపిస్తున్నాయో అవే నార్మల్ చార్ట్స్ అన్నట్టు. అంటే ఇక్కడ మనము రెంకో చార్ట్స్ అనేవి యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చార్ట్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దెన్ గైస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి
మనకి రెంకో ఉంటది, రెంకో ఓల్డ్ అనేది 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో నుండి మీరు ఏమైనా యూజ్ చేసుకోండి, ఓల్డ్ అయినా యూజ్ చేయండి, నార్మల్ రెంకో అయినా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. సరేనా? ఇప్పుడు చూసుకోండి, నేను రెంకోన్ అయితే యూజ్ చేసుకుంటా ఎగ్జాంపుల్ కోసం. చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనకు రెంకో చార్ట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఓపెన్ అయితే అయిపోయినాయి గైస్. ఓకేనా? ఇక్కడ మీరు టైం ఎంతైనా చేంజ్ చేసుకోండి, ఇక్కడ మనకు ఎలాంటి ప్రీమియం అనేది తగలదు, పైసలు అనేవి పే చేయాల్సే అవసరమే ఉండదు గైస్. ఓకేనా? సో చూసుకోండి బ్రో, ఎంత మంచిగా అయితే ఉంది ఇక్కడ రెంకో అనేది. అండ్ ఇక్కడ చూసుకోండి ఎగ్జాంపుల్ కోసం, ఇక్కడ నేను ఇక్కడ సేల్ చేసుకుంటే ఇంత వరకు అయితే నేను ఈజీగా పాయింట్స్ తీసుకుంటుంటే, చూసుకోండి మార్కెట్ ఇంకా ఫాలింగ్ సైడ్ అయితే వస్తూనే ఉంది అన్నట్టు గైస్. ఓకేనా? సో మనం ఈ విధంగా అయితే రెంకో చార్ట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే తీసుకోవచ్చు బ్రో. అర్థమైంది కదా మనం రెంకో చార్ట్స్ ఎట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవాలో అర్థమైపోయింది ఇప్పుడు మీకు. బట్ ఇప్పుడు మనము ట్రేడ్ చేయాలంటే మనం రెంకోలో ఏంది గైస్, ఒక రిస్క్ రివార్డ్ అయితే తీసుకుని అయితే నడుస్తాం అన్నట్టు. సరేనా? ఇంకా రిస్క్ అయితే తీసుకుని అయితే నడుస్తాం గైస్. అర్థమవుతుంది కదా? మనం ఇండియన్ మార్కెట్ లో ఏంటంటే మనం ఈజీగా అయితే ఇన్ని పాయింట్స్ అని మనము పెట్టుకుంటుండే. అర్థమవుతుంది కదా? ఇన్ని పాయింట్స్ అని మనము ఈ బ్రిక్ సైజ్ అనేవి పెట్టుకుంటుండే. బట్ ఇక్కడ మనము మీకు చూపిస్తా, చూసుకోండి, బ్రిక్ సైజ్ చూపిస్తా. దీనిపైన క్లిక్ చేసుకోవాలి, బ్రిక్ సైజ్ సెట్ చేయాలంటే. దాని తర్వాత ఎడిట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకోవాలి. సో చూసుకోండి, ఇక్కడ ఏటీఆర్ అని ఉంటది, దీనిపైన క్లిక్ చేసుకొని ఫిక్స్డ్ పైన క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఇక్కడ ఏటీఆర్ ఈ విధంగా ఉంటది, పర్సిస్టెన్స్ అని ఉంటది, అండ్ ప్రైస్ అనేది ఉంటది. సో మీరు ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ పైన క్లిక్ చేసుకోవాలి. మనం ఇండియన్ మార్కెట్ లో ఎట్లా ట్రెడిషనల్ పైన క్లిక్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ పైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత గైస్ మీరు ఇక్కడ బ్రిక్ సైజ్ ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అంతైతే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ బ్రిక్ సైజ్ 5 పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకోండి, 5 ఒక నిమిషం, ఇగో 5 అయితే పెట్టేస్తాను నేను అన్నట్టు. ఓకేనా? లేదంటే ఒక 100 లేదంటే 500 బ్రిక్ సైజ్ పెట్టుకోవాలనుకుంటున్నా, 500 పైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత మీకు ఇక్కడ విక్స్ కావాలా వద్దా అనేది చూసుకోవాలి. విక్స్ అంటే ఇగో ఇవి కనిపిస్తున్నాయి ఇట్లా లైన్స్, ఈ విక్స్ గైస్. ఓకేనా? వద్దనుకుంటే సింపుల్ గా కట్ చేసుకోండి, దెన్ సింపుల్ గా అప్లై పైన క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో చూసుకోండి, ఇక్కడైతే 500 బ్రిక్ సైజ్ అనేవి సెట్ అయిపోయినాయి. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు చూసుకోండి, ఈ ప్రతి ఒక్క ఇవి బ్రిక్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి 500 బ్రిక్స్ అన్నట్టు గైస్. ఓకేనా? 500 పాయింట్స్ బ్రిక్స్ అన్నట్టు. సరేనా? సో మార్కెట్ అనేది ఇక్కడ 500 పాయింట్స్ మూవ్ అయితేనే మనకు ఒక బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది గైస్. ఓకేనా? సో మనకు ఒక బ్రో నిన్న కామెంట్ చేసి ఉండే, బ్రో అసలు ఇక్కడ అర్థమైతలేదు బ్రో, టైమ్ డేట్ మొత్తం డిఫరెంట్ గా అయితే చూపిస్తున్నాడు రెంకోలో అని ఒక బ్రో అయితే సర్చ్ చేసిన, అంటే కామెంట్ చేసినాడు. బ్రో ఇక్కడ మనకు రెంకోలో ఏంటంటే బ్రో, మనకు టైం తోని ఎలాంటి ఉండదు అన్నట్టు, కనెక్షన్ అనేది ఉండదు బ్రో. ఓకేనా? టైం తోని ఎలాంటి కనెక్షన్ అనేది ఉండదు. మన బ్రిక్ సైజ్ ఎంత పెట్టుకుంటామో దానిపైన డిపెండ్ అయ్యి అయితే ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇప్పుడు నేను 500 బ్రిక్ సైజ్ పెట్టుకున్నా బ్రో, ఎగ్జాంపుల్ కోసం 500 పెట్టుకున్నా కదా, ఎగ్జాంపుల్ కోసం ఏంది 500 అయితే పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ బ్రిక్ అనేది ఫామ్ కావాలంటే, ఇగో ఈ బ్రిక్ అనేది ఫామ్ కావాలంటే ఇక్కడ మార్కెట్ అనేది 500 పాయింట్స్ అయితే మూవ్ కావాలి, ఇప్పుడే మనకి బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో నేను దీనిపైన ఆల్రెడీ 999 స్ట్రాటజీ, ఆ 999 కోర్స్ అయితే చేసినా కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇచ్చేసిన. ఆ వీడియో డెఫినెట్లీ గా చూడండి. ఆ వీడియోలో నేను మీకు బ్రిక్ సైజ్ ఎట్లా డిసైడ్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కటి క్లారిటీగా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు గైస్. డెఫినెట్లీ గా ఆ వీడియోని అయితే చూడండి. జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే మనము రెంకో ట్రేడ్స్ ని, మనము రెంకో చార్ట్స్ ని మనము క్రిప్టోలో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎట్లా తీసుకోవాలనేది చేద్దామని ఈ వీడియో అనేది చేసిన. అదే నా పర్పస్ అన్నట్టు గైస్. ఓకేనా? నేను ఆల్రెడీ దానిపైన వీడియో చేసిన, బ్రిక్ సైజ్ ఎట్లా డిసైడ్ కావాలి ఏంది అనేది ఆల్రెడీ చేసిన, మళ్ళీ చేస్తుంటే మంచిగా ఉండదు అన్నట్టు. ఓకేనా? మాటికి ఒకటే రిపీట్ చేస్తే బాగుండదు. ఆ వీడియో డెఫినెట్లీ గా చూడండి. 1 అవర్ కోర్స్ గైస్, 1 అవర్ కష్టపడి చేసిన, మీకు అలాంటి స్ట్రాటజీ అనేది ఇవ్వడు బ్రో, నేను గ్యారంటీగా అయితే చెప్తున్నా అన్నట్టు. అది ప్రీమియం స్ట్రాటజీ, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవి కూడా ప్రీమియం గైస్, ఈ చార్ట్స్ కూడా మనకు చూసినారు కదా, ఇవి కూడా ప్రీమియం, ఇవి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎట్లా తీసుకోవాలనేది ఆ సీక్రెట్ కూడా రివీల్ చేసిన. అర్థమవుతుంది కదా? గో చార్టింగ్ గైస్ ఈ వెబ్సైట్ పేరు. ఓకేనా? మీరు ట్రేడ్ తీసుకునే టైం ఏం చేసుకోవాలనుకుంటే, మీ దగ్గర ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ ఉంటే చాలా బెస్ట్ అన్నట్టు. మీరు చార్ట్స్ చూసుకోవడానికి మీరు ల్యాప్టాప్ ని అయితే యూజ్ చేసుకోండి, లేదంటే మీరు 2 మొబైల్స్ ఉంటే బెస్ట్. మీ దగ్గర 1 మొబైల్ తో కూడా చేసుకోవచ్చు, బట్ మాటికి అటు ఇటు షిఫ్ట్ అవ్వాల్సి అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం చార్ట్స్ చూసుకుంటాం, ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకుంటాం, మనము నార్మల్ గా ఇక్కడనే ట్రేడ్ అయితే తీసుకుంటాం అన్నట్టు గైస్. ఓకేనా? అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, మనం చార్ట్స్ అనేవి ఎట్లా మూవ్మెంట్ ఉంది ఏంది అనేది ఇక్కడ చూసుకుంటాం. ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ రివర్సల్ పోతుందంటే సింపుల్ ఇక్కడికి వచ్చేసి ఎగ్జిట్ అయిపోతాం, అదే గైస్. ఓకేనా? అర్థమైంది కదా? సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోలో మనము క్రిప్టోలో కూడా ఏ విధంగా తీసుకోవాలి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చార్ట్స్ అనేవి అర్థమైపోయింది అని అనుకుంటున్నా. వీడియో డెఫినెట్లీ గా మీరు లైక్ చేయాల్సిందే బ్రో, మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేసుకోండి. ఓకేనా? అండ్ నేను డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా ఒక స్ట్రాటజీ చేసిన, దీంట్లో కూడా అది కూడా ప్రతి వీడియో చూస్తున్నాను బ్రో. నేను ప్రతి వీడియో మీకు చాలా ప్రీమియం వీడియో అయితే ఇస్తా బ్రో. నాది కంటెంట్ ఎట్లుంటది అంటే బ్రో, నా దగ్గర కంటెంట్ లేదనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేయ ఒక 5 days గానీ 10 days గానీ అప్లోడ్ చేయ. అర్థమవుతుంది కదా? వేరేలాగా డైలీ అప్లోడ్ చేయడం, ఏదో ఒకటి చెత్త మీకు అంటించడం అట్లయితే ఉండదు. అర్థమవుతుంది కదా? మన ఛానల్ ఏంటంటే మొత్తం ప్రీమియం క్వాలిటీ పైన అయితే ఫోకస్ చేస్తా అన్నట్టు నేను. సరేనా? డెఫినెట్లీ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మళ్ళీ మిస్ అయిపోతారు అన్నట్టు. మీకు మళ్ళీ ఒకవేళ మిస్ అయినారు అనుకోండి, మన ఛానల్ దొరకదు అన్నట్టు మీకు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఏంటంటే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీకు చూడాలనుకుంటే
వస్తాయి. చూడొచ్చు మీరు ప్రతి వీడియో చూడండి బ్రో. ఓకేనా, ప్రతి వీడియోలో మనకు వాల్యూ అనేది ఉంటది మన వీడియోస్ లో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో అనేది చాలా నచ్చింది అనుకుంటున్నా అండ్ అర్థం కూడా అయిపోయింది అనుకుంటున్నా. మీరు కొంచెం రింకో చార్ట్స్ పైన వర్క్ చేస్తూ ఉండండి, అర్థమైపోతుంది మీకు, సరేనా? సో ఓకే గైస్, సో వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.